హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఇవన్నీ చూస్తున్నారు కదా, దగ్గరికి రండి. ఇది చిన్న గార్డెన్ అనమాట. దీంట్లో ఇవ్వండి, ఇదైతే చిట్టి చిట్టి కాకరకాయల చెట్టు అండి ఇది. అలానే ఇంకోటి చూపిస్తాం మీకు స్పెషల్గా. ఇది వచ్చేసి తంబకాయల చెట్టు అండి. లోపల ఉంటాయి తంబకాయలు. మీకు తంబకాయలు తెలుసుంటే కామెంట్ చేయండి. నాన్న, లోపల తంబకాయలు ఉన్నాయా? ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, చూస్తున్నారు కదా. ఇది ఇంటి ముందనమాట. లాస్ట్ టైం మీకు బీరకాయల తోట చూపించిన కదా, ఇది ఇక్కడ బీరకాయల చెట్టు, పెద్ద బీరకాయల చెట్టు. ఇంకా లోపలికి ఉంటాయండి ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇదైతే వంకాయల చెట్లు అండి. ఇది సెకండ్ కాపు చూస్తున్నారు కదా. ఇగోండి, ఇవన్నీ కట్ చేసాము. మళ్ళీ వర్షానికి ఇగురులు అయితే మంచిగా వచ్చినాయి. తెల్ల వంకాయలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ రోజు అయితే ఈ వంకాయలు కట్ చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇవ్వండి, ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి కదా. ఇవ్వండి చూడండి, మన ఇంటి ముందు చిన్న ప్లేస్లో వేసుకున్నాయండి. ఇంకా కొన్ని ఉన్నాయి లోపలికి. ఏది ఇక్కడ ఇగో చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా ఉందో వంకాయ. లోపల కూడా ఉన్నాయి. ఇగోండి, లోపలకు కూడా తెల్ల వంకాయలు ఎంతమందికి. ఇంకా కొన్ని ఉన్నాయి కింద చూపి లక్ష్మి. కొన్ని చూస్తున్నారు, లోపల దాచుకోవాలనే తెల్ల వంకాయలు బాగున్నాయి కదా. కోడిగుడ్లు లాగా తెల్లగా భలే ఉన్నాయి. ఈరోజు అయితే ఈ కొన్ని వంకాయలు వచ్చినాయి. ఒక 2 ఆలుగడ్డ వేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ చేద్దామండి. ఇవన్నీ తమ్మకాయలు చూస్తున్నారు కదా, చిన్న చిన్న తమ్మకాయలు లేతగా భలే బాగుంటాయి. వీటిని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేయండి ఈరోజు కర్రీ చేద్దాం. ఇగోండి, కుండీలో వేసుకున్న చెట్టు ఇది. మళ్ళీ సెకండ్ టైం అనమాట. ఇగోండి, ఫస్ట్ అయితే ఎన్ని కాయలు వచ్చినాయో మళ్ళీ కట్ చేసాము. మళ్ళీ కొన్ని కాయలు వచ్చి చాలా పెద్దగా అవుతాయండి ఇవి. ఇగోండి, ఇవైతే కొన్ని ఒక 3-4 దించుకుందాం మన కర్రీలోకి. చూస్తున్నా కదా ఎంత బాగున్నాయో, సరిపోతాయండి మన కర్రీలోకి. ఇదిగోండి, నేనైతే 2 ఆలుగడ్డలు అయితే పీల్ చేసి పెట్టానండి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను. ఈ కర్రీ చపాతీలోకైనా, జొన్న రొట్టెల్లోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. సింపుల్గా మసాలా తక్కువతోటి చాలా టేస్టీగా గ్రేవీగా చేసుకోవచ్చు. ఎలా చేస్తాను ఏంటనేది ప్రాసెస్ చూడండి. మన చెట్టు వంకాయలు అండి, ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా కనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయి. ఇవి కూడా కట్ చేసుకున్నాము. చాలా మంది కాదు, కొంతమంది ముచ్చుకులు తీసేస్తారు, కానీ అంత టేస్ట్ ఉండదని. అట్లా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇగో ఎంత లేతగా ఉన్నాయి చూడండి, లోపల గింజలు కూడా మొదలలేదు. నేనైతే పెద్ద ముక్కలేక వేస్తున్నాను. ఈ వంకాయ ముందే ఆలోచన రాలేదు, లేకపోతే ఈ వంకాయ కాల్చి నిప్పుల మీద మంచిగా వంకాయ పచ్చడి చేసి ఉంటే సూపర్ టేస్టీగా ఉండేదండి. ఇంకా ముందే చెప్పేసాను కదా వంకాయ ఆలుగడ్డ చేస్తానని, ఇంకా అందుకని వంకాయ ఆలుగడ్డకైతే చేస్తున్నాను. బాండ్లీ పెట్టానండి, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి, తాలింపు గింజలు వేస్తున్నాను. అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్ అండి, కొంచెం కరివేపాకు. ఒకసారి మొత్తం కలుపుతున్నాను. కొంచెం పసుపు అండి. పోపు అయితే మంచిగా వేగుతుంది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఇంట్లో నూరుకుందేనండి. బయట నుంచి అయితే ఏం తెచ్చుకోము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, లేకపోతే ఎంత కర్రీ ఉడికినా కూడా తినేటప్పుడు ఆ స్మెల్ అనేది, ఆ పచ్చి వాసన తగ్గుతుంది. ఇదైతే మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే దీంట్లో యాడ్ చేద్దాము.
కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక్కసారి మొత్తం కలుపుకుందాము. ఇదైతే మంచిగా ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లో మగ్గింది కదండి. ఇప్పుడైతే కారం యాడ్ చేస్తాను. ఇవ్వండి, కారం చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఉందో. ఇదైతే మేము ఇంట్లోనే తెచ్చుకొని పట్టించుకున్న కారం అండి. కారం కూడా ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచుకొని వాటర్ వేద్దామండి. దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు, కానీ నాకు టమాటా ఇష్టం ఉండదండి. నేను టమాటా వేయలేదు. ఆప్షనల్ వేసుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. కానీ నా పెళ్లి కాక ముందు నేను నేర్చుకున్న మొట్టమొదటి వంట ఇదేనండి. వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంకొన్ని యాడ్ చేద్దాము. ఇదిగోండి, వాటర్ అయితే యాడ్ చేశాను కదా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. కూర అయితే ఉడుకుతుందండి, కొంచెం దగ్గర పడ్డది. చూద్దాం. ఇంకో 5 మినిట్స్ అయితే అయిపోద్దండి. గొండి కర్రీ అయితే మంచిగా ఉడికి దగ్గరిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేద్దామండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర, అలానే ఎండు కొబ్బరి, ఎల్లిపాయలండి ఏపి చేసుకున్న పొడి అండి. దీంట్లో ఎలాంటి చెక్క, లవంగాలు, ఎలాంటి మసాలాలు లేవు. దాంతోపాటు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇప్పుడే కదా మసాలా వేసాము. సువాసన అయితే ఎంత మంచిగా వస్తుందంటే చాలా బాగుందండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వంకాయలు మనకు ఆర్గానిక్గా పడినాయండి. మనం ఎలాంటి కెమికల్ లేదు, కేవలం వర్షం పడ్డ వాటర్ తోటే అన్ని వంకాయలు వచ్చినాయి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ చూసి వెళ్ళిపోవద్దండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.